నమాంసం రాఘవో భుంక్తే నచాపి మధుసేవతే నన్యం సువిహితం నిత్యం భక్తమస్నాతి పంచమం. రామచంద్రుడు ఎన్నడూ మద్య మాంసములను ముట్టడు. వనవాసులైన వానప్రస్థులకు విహితములైనటువంటిది సహజమైనటువంటి ఆహారము వన్యఫలములు, కందమూలములు. ఆ కందమూలములు వన్యఫలములు కూడాను వాటిలో 5 భాగాలు చేసి 5వ భాగము ప్రతిదినము శరీర ధారణము, శరీరం మెయింటైన్ చేయాలి కాబట్టి దానికోసమే భుజిస్తారట. అంటే మొదటి 4 భాగాలు ఎవరికి ఇస్తారు చూడండి, ఎంత శాస్త్రీయబద్ధంగా చక్కగా మనకు ఎలా అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఆ కందమూలములు ఫలములు కూడా ఎలా ఆరగించాలి, ఎలా ఆరగించారు రామచంద్రుడు సీతామాత.